హర్ హర్ మహాదేవ్ శంభో శంకర. మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇలా ఆలోచించండి, భూమిపైన ఉన్న పదార్థాలని వాడే మనం ఈరోజు ఫోన్ తయారు చేసాము, ఒక స్పేస్ షిప్ తయారు చేసాము, రాకెట్ తయారు చేసాము. అంటే 2000 సంవత్సరాల క్రితం అన్న, 4000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాల ముందు ఈ టెక్నాలజీ లేదు. ఇది మనము సృష్టించలేకుండా పోయాము, కానీ ఈరోజు మనం సృష్టించాము. అంటే భూమిలో ఉన్న ఖనిజ పదార్థాలని వాడే కొత్తగా భూమిలో కొత్త పదార్థాలు ఏవి రాలేదు. దైవం సృష్టించిన భూమి నుంచే మనకి ఈరోజు కావాల్సిన వస్తువులు, టెక్నాలజీ అన్ని మనం ఏర్పరచుకున్నాం. అంటే ఎలా? అదే మన లోపల ఉన్న అవేర్నెస్, అంటే అవగాహన, చైతన్యం సంపాదించుకునే కొద్దీ ఉన్న దాంతోనే మనకి కావాల్సింది సృష్టించుకోగలుగుతాము అన్న అంశం ఒకటి ఉంది. అదే మనిషి తెలియజేశాడు, రుజువు చేశాడు. శివరాత్రి ముఖ్యమైన అంశం కూడా ఏంటంటే, ఆది నువ్వే, అంతము నువ్వే, కోపం వచ్చి రుద్రతాండవం చేసేది శివుడే, మూడో కన్ను తరిసేది శివుడే. మన లోపట ఉన్న మనకి పనికి రాని గుణాలు, తత్వాలు, ఎమోషన్స్, ఆలోచనల్ని నశిస్తే నువ్వు పీక్ పొటెన్షియల్ అని అంటారు. అంటే నీ సర్వశ్రేష్టమైన పని, ఆలోచన, మాటలు, డబ్బు, ఐశ్వర్యం, సర్వీస్ ఇవన్నీ చేయగలుగుతాము. దీన్ని శివతత్వం అంటాము. సో మన లోపల ఉన్న శివతత్వాన్ని మనం గుర్తించగలిగితే ఆది నువ్వే, అంతం నువ్వే, మధ్యలో ఉన్నవన్నీ కూడా నువ్వే. అహం బ్రహ్మాస్మి. యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మన జీవితాన్ని మనమే సృష్టించుకోవచ్చు. ఎలా ఈరోజు మనం ఫోన్, స్పేస్ షిప్, రాకెట్ లేనివి ఉన్న దాంతోనే సృష్టించుకున్నాము, అలానే నీ దగ్గర ఉన్న దేహం, నీ దగ్గర ఉన్న ఆలోచనలు, నీ దగ్గర ఉన్న మనసుతో నీకు కావాల్సిన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి అన్ని శివతత్వం మన లోపటనే ఉంది. దాన్ని గ్రహించగలిగే గుణాన్ని మనము మన లోపల సృష్టించుకోగలగాలి అనేది శివరాత్రి ముఖ్య అంశం. సో శివుడి నామాన్ని తప్పిస్తూ, నీ లోపట ఉన్న శక్తిని గ్రహిస్తూ, నీకు పనికి రానివి ఏమైతే ఉన్నాయో దాన్ని నశించి మీకు కావాల్సినవి, కోరుకునేవి, జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఏమైతే విషయాలు ఉంటాయో దానిపైన మీ దృష్టి, ఆలోచన, కర్మ, క్రియ అన్నీ పెట్టండి. అప్పుడు మనం అందరం అలా చేసేటప్పుడు ఈ భూమినే మనం స్వర్గం చేస్తున్నట్టు మనం అందరము అలా బ్రతికేటప్పుడు. సో మతం అన్నా, దేవుడన్నా, ఏ మతమన్నా, ఏ దేవుడన్నా అందరూ చెప్పే అంశం ఇదే. మన లోపల ఉన్న చెడుని గ్రహించాలి, మనకి కావాల్సిన మంచి జీవితాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంలో, అంటే మన చుట్టుపక్కల ఉన్న లోకాన్ని కూడా మనము ఇంపాక్ట్ చేస్తున్నాము, హ్యుమానిటీనే అప్లిఫ్ట్ చేస్తున్నట్టు. సో ఆ మెసేజ్తో ఐ వుడ్ లైక్ టు లీవ్ యూ. ప్లీజ్ రిఫ్లెక్ట్. నేను చెప్పిన దానిపైన ఆలోచించండి, విచారించండి. మీ జీవితంలో, మీ ఆలోచన విధానంలో, మీ కర్మలో ఎలాంటి మంచి మార్పు తెస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.